అదొక అందమైన అడవి. ఆ అడవిలో అంజమ్మ, కపిలయ్య దంపతులు జీవించేవారు. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరోజు సాయంత్రం తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది. అప్పుడు ఆ రాత్రి ఎక్కడో చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. అప్పుడు ఆ గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. ఏంటి? అప్పుడు అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు. అప్పుడు పిల్లలిద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. ఇప్పుడు కపిలయ్య, ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచి సింగమయ్య రాకను గమనించిన అంజమ్మ కపిలయ్యకు చెప్పింది, అమ్మో, సింగమయ్య వస్తున్నాడు. కపిలయ్య అంజమ్మ చెవిలో గుసగుసలాడాడు. అప్పుడు అంజమ్మ దబదబా వెళ్ళి పిల్లలిద్దరి వీపులపై 2 దెబ్బలు వేసింది. వెంటనే వారు ఏడుపులంకించుకున్నారు. ఇప్పుడు కపిలయ్య, పిల్లలెందుకు ఏడుస్తున్నారు? సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. అప్పుడు అంజమ్మ, పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు. ఇప్పుడు కపిలయ్య, అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ్ళయింది. వచ్చాక చంపి కడుపు నిండా తిందురు గాని. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో వెనకకు తిరిగి పరుగులంకించుకున్నాడు. అప్పుడు అంజమ్మ కపిలయ్యకు కొంచెం నెమ్మది దొరికింది. చిరుతయ్య చింత చెట్టు కింద కూర్చొని ఉంటాడు. సింగమయ్య పరుగెత్తుకుంటూ రావడం గమనిస్తాడు. సింగమయ్య, ఎందుకు పరిగెత్తుతున్నావు? అప్పుడు సింగమయ్య జరిగిన సంగతంతా చిరుతయ్యకు చెప్పాడు. అప్పుడు చిరుతయ్య సింగమయ్యతో, మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం. వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుంటాం నేను చూశాను. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే. నా కళ్ళారా చూశాను. అయినా సింగమయ్యకు నమ్మకం కలగట్లేదు. అప్పుడు చిరుతయ్య, అయితే మన ఇద్దరం ఒక పని చేద్దాం. తోకలు ముడి వేసుకొని కలిసి వెళ్దాం. తొంటరి కపిలయ్య పని పడదాం. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్ళసాగారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. వెంటనే కపిలయ్య భార్యకు సైగ చేశాడు. అప్పుడు అంజమ్మ మళ్ళీ పిల్లలిద్దరి వీపులపై 2 దెబ్బలు వేసింది. పిల్లలకి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు కపిలయ్య, ఏడు బాబండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను. రాగానే చంపి తిందరు గాని. అప్పుడు సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో ఠారెత్తిపోయాడు. పరుగులంకించుకున్నాడు. రాళ్ల రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు, పరుగే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి.
ఇక మరుసటి రోజు ఉదయం అంజమ్మ కపిలయ్య వారి పిల్లలు కలిసి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక సింగమయ్య డాక్టర్ కొంగన్న దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇస్తాడు. కానీ సింగమయ్య కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది.